నేను ఇక లేస్తే ఏదంటే చేయగలుగుతానని తుపాకీ రామని మాటలు చెప్పొచ్చి బీజేపీని తెలంగాణలోకి రానియరా? అయ్యా రేవంత్ రెడ్డి, ఈ దేశంలో 1980లో భారతీయ జనతా పార్టీ పుట్టిన తర్వాత మొట్టమొదట జరిగినటువంటి 1984 ఎన్నికలలో ఈ దేశంలో ఇద్దరు ఎంపీలు గెలిస్తే ఒక ఎంపీ తెలంగాణ గడ్డ మీద గెలిచిండు. అది హనుమకొండ నుంచి గౌరవనీయులు కీర్తి చేసిన జంగారెడ్డి గారు గెలిచారు. నువ్వు నేను రాజకీయాలకి రాకంటే ముందు ఒక నువ్వే కాదు రేవంత్ రెడ్డి గారు, దేశంలోని అన్ని నక్సల్ గ్రూపులు కాషాయం జెండా కింద పెడతావా సస్తావా అని అడిగితే యూనివర్సిటీ క్యాంపస్ నుంచి మొదలుకుంటే గ్రామ పంచాయతీల వరకు ఇల్లు వేధిస్తామని బెదిరిస్తే కూడా ఈ కాషాయం జెండా వదలం, కాషాయం జెండా కోసమే పనిచేస్తామని చెప్పిన వేలాది మంది కార్యకర్తల త్యాగాల ఫలితంగా ఏర్పడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నువ్వు ఏదో రెండు మాటలు మాట్లాడి మీ నాయకుడిని గొప్ప మంది పోదలా ఉండదనుకున్నటువంటి పదవులని కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తే మాకేం ఇబ్బంది లేదు. నువ్వు బతుకుతాన్ని కోరుకోవడంలో తప్పు లేదు, కానీ నీ బతుకుదల కోసం పక్కనున్న తప్పు చేయాలని మాట్లాడితే అది ఎవరైనా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు బరాబరి ఈట్గా జవాబు ఎంత చెప్తారు ఆడికి ఇవ్వడాలి గట్టిగా చెప్పు. ఈట్గా జవాబు ఇటు లేదన్నా భోజనం మంచి భోజనం ఉంది గట్టిగా చెప్తారు. ఈట్గా జవాబు అరణ్యంలో కథం లేదు, గుర్తుపెట్టుకుని ఎవరైతే ఎంత స్లోగన్స్ అంటలేరో వాళ్ళకి అర్థం దొరుకుతుంది. ఈట్గా జవాబు ఇది ఇవ్వడాలి రేవంత్ రెడ్డి గారికి. మేము ఎవరిని ఏమంటలేము, మా పని మేము చేసుకొని పోతున్నాం. ఎకసక్కాలు చేసి ఎగిరిగా మాట్లాడి తెలంగాణలో బీజేపీ రానియం ఏంది? నువ్వు రానియకపోతే రాకుండా ఉండడానికి బీజేపీ మీద కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నావా ఏంటి? మేము ఏమనుకుంటే అది చేస్తాం, మేము ఏం చేయాలనుకుంటే అది చేస్తాం. ఎవరికైనా డౌట్ ఉందా? డౌట్ ఉందా? ఎందుకంటే ఏమైనా డౌట్ ఉండేదేమో, కానీ ఏమో నాయకుడు నరేంద్ర మోడీ గారు ఆయన ఒక మాట చెప్తే ప్రపంచం మొత్తం వినేటువంటి స్థితి కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రపంచంలో ఎవరైతే ఆయనకు వీసా ఇయ్యన్నాడో వాడు కూడా వచ్చి వీసా కాదు మా దేశానికి వచ్చి నా ఎలక్షన్ లో ప్రచారం చేయాలని అడిగే స్థాయిలో కలిగినటువంటి గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు. అంత గొప్ప నాయకుడు పనిచేస్తున్నటువంటి పార్టీలో మనమందరం సభ్యులం. అందుకని మనతో ఎవరైనా కొట్లాడాలన్నా ఎవరితో మాట్లాడాలన్నా మన మీద ఎవరైనా మాట్లాడాలని కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. నరేంద్ర మోడీ గారు ఆర్టికల్ 317 రద్దు చేస్తారని పేపర్లలో వార్తలు వస్తున్నప్పుడు ఆ జమ్మూ కాశ్మీర్ ఒక ఆయన ఉంటాడు ముసలైన ఫారూక్ అబ్దుల్లా అప్పుడు ఒకప్పుడు ముఖ్యమంత్రి చేసి ఆయన చెప్పాడు, యా తమాషా కర్ రహే ఏక్ మోడీ नहीं 100 మోడీ आए तो भी आर्टिकल 370 को रद्द नहीं कर सकता है. రద్దయిందా? ఆర్టికల్ 370 రద్దయిందా? ఎంతమంది ఉన్నారు మోడీలు? ఎంతమంది ఉన్నారు? ఒక్కడే మోడీ ఉన్నాడు. చెప్పిండు చేస్తా అన్నట్టు చేసిండు. పొద్దుగా 9కి మొదలు పెడితే రాత్రి 2 గంటల కల్లా పార్లమెంట్ లో బిల్లు పాస్ అయిందా కాలేదా? పైకి ఇచ్చి మాట్లాడమంటే ఎవరికైనా మాట్లాడడం వచ్చిందా? ఏం రాలేదు. అందుకనే అందరికీ అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చి 10 వారాలు అయిన తర్వాత ఆర్టికల్ 370 రద్దు చేశారు. రద్దయిందా? జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్లు అయినాయా? ఎవరు గెలిచినని పక్కన పెట్టింది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు మోడీ గారు కంకణం కట్టుకున్నారు. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసి చాలా మంది మిత్రులు కాంగ్రెస్ వాళ్ళు మా పేపర్లు ఉండే మా మిత్రులు కూడా చాలా మంది రాదు. బీజేపీ వాళ్ళకి ఎలక్షన్లు వస్తే రాముని గుర్తుకొస్తాడు. బీజేపీ వాళ్ళు బతుకున్న రోజులు రాముని గుడి కట్టారు. ఏదో కాంగ్రెస్ వాళ్ళు కట్టినట్టు మా పేపర్లు కొంచెం ఆవేశపడి ప్రతి ఎలక్షన్లు అప్పుడు రాదు. రాముల వారి గుడిని వీళ్ళు ఎలక్షన్లకు వాడుకుంటారు అని అయినా గుడి కాలేదా? అప్పుడేనా రాముల వారి గుడి. అందుకనే ప్రపంచంలో అందరికంటే గొప్ప నాయకుడుగా మోడీ వస్తున్నారు మన దేశానికి అని చెప్పి అందరూ లేచి నిలబడి ఈ మధ్యన అయితే కొందరు దేశాల అధ్యక్షులు మోడీ గారు కనబడితే శాస్త్రాంగ దండాలు పెట్టేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇది ఎవరి గర్వకారణం? ఇది ఎవరి గర్వకారణం? ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి ఇది గౌరవం. అది మీ కాషాయం జెండాకు దక్కుతున్నటువంటి గౌరవం. అందుకనే మోడీ గారు ఉంటే అసాధ్యమైనటువంటి పదవి
నాయకుడు నరేంద్ర మోడీ గారు. అంత గొప్ప నాయకత్వం